టీవీ ఎంఎస్టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలందరికీ మా నమస్కారం. సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి స్వాతంత్ర దినోత్సవం రోజున మరి నాన్నగారు కాగిత వెంకటరావు గారి మీద అభిమానంతో ఈ రోజున ఈ కళావేదిక నిర్మించినందుకు ఎవరైతే దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒక సుదీర్ఘ కాలంలో మరి ఎమ్మెల్యేగా పనిచేసి అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లినటువంటి వ్యక్తి కాగిత వెంకటరావు గారు. నియోజకవర్గం ప్రతి గ్రామంలో కూడా, అంతకన్నా ముఖ్యంగా చెప్పాలంటే నాన్నగారు ఇక్కడే పనిచేశారు, చిన్నగొల్లపాలెం. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా మంది నాన్నకు తెలియనటువంటి వాళ్ళు ఉండరు బహుశా. మరి అటువంటి గ్రామంలో మరి ఇప్పుడు చెప్పినట్టుగా ఈ స్కూల్ తీసుకురావటం, అలాగే దీనికి డెవలప్మెంట్ చేసినటువంటి విషయంలో కూడా అనేక రకాలుగా సహకరించి మరి చేసినందుకు మీరందరూ కూడా చూపినటువంటి అభిమానాన్ని ఎప్పుడు కూడా మరవలేనని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా బ్రహ్మం గారు కూడా ఒక రిక్వెస్ట్ కూడా రైజ్ చేశారు. అంత ముందు కూడా నన్ను అడగడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రహరీ గోడ కూడా రిక్వెస్ట్ అడిగారు. డెఫినెట్గా అండి వచ్చేటువంటి నిధుల్లో డెఫినెట్గా దీనికి కొంతమేర విడతల వారీగా అని చెప్పేసి కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేస్తారని కూడా మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నాను. చాలా పెద్ద గ్రౌండ్ కాబట్టి ఒకేసారి పెట్టలేకపోవచ్చు. డెఫినెట్గా బిట్లుగా దాన్ని పెట్టుకుని మనందరం కూడా పూర్తి చేసుకుందాం. ఈ స్కూల్ యొక్క అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్దాం. అలాగే ఈ స్కూల్ని కూడా గతంలో కూడా అన్ఫినిష్డ్ రూమ్స్ ఉంటే కూడా మరి దాతల యొక్క